హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము తీసే వీడియోలో మామిడి పండు స్పెషాలిటీ. అదేంటి అంటే మామిడి పండు ఏ విధంగా దాచిపెట్టాలి అంటే సీజన్ అయిపోయింది కదా, మీకు తెలిసే ఉంటుంది. రసాల సీజన్ అయిపోయింది, ఇంకొన్ని రోజులు అయితే బంగినపల్లి కూడా రావు. ఈ ఇయర్ ఖతం ఇక్కడితో అయిపోయింది. జూలై కూడా రావచ్చింది, ఆల్రెడీ జూన్ వచ్చేసింది. ఈ జూన్ లాస్ట్ మంత్ మామిడిపళ్ళు రావడము. సో దాన్ని ఏ విధంగా ప్రిజర్వ్ చేయాలి, మనం ఏ విధంగా ఇంకో 6 months to 1 year వరకు ఏ విధంగా తినగలుగుతాము అనేది ఈ వీడియో. ఏంటి రెడీ అవుదామన్నావు? ఈరోజు ఇంకొక వీడియో తీస్తున్నాము, మామిడి పళ్ళుని ఎలా సేవ్ చేయాలి 1 year మొత్తం అనేది. సో వీడియో మొత్తం డీటెయిల్గా కొన్ని టిప్స్తో సహా చెప్తాము, అందరూ చూసి ఫాలో చేయండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. సీజన్ అయితే అయిపోతుంది, కరెక్ట్గా ఇంకో 1 week or 10 daysలో రసం మామిడికాయలు దొరకవంట. 1 yearకి మేము ఎలా సేవ్ చేయగలము అది చేయడానికి ఇవాళ ట్రై చేస్తున్నాము. చిన్న వీడియోనే కానీ తప్పకుండా చూడండి. అండ్ దీని గురించి అయితే మా నెక్స్ట్ వీడియోలో వచ్చింది, చూడండి. మేము ప్రభాస్ కాలేజ్ దగ్గరికి వచ్చాము, మామిడికాయలు కొన్నాము. ఇంకో 2 months వరకు మామిడికాయలు వస్తాయంట, కానీ ఉల్లోపాడు ఏవేవో వస్తాయి, అవి అంత పుల్లగా ఉంటాయి, స్వీట్గా ఉండవు. అయినా సరే ఇవాళ తీసేసుకున్నాము రసాలు, ఇవాళ జ్యూస్ చేస్తాము. మాది చిన్న ఫ్రిడ్జ్, ఎక్కువ పట్టవు, ఎన్ని పడితే అన్ని చేద్దాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే జ్యూస్ తాగుతుంది. ఇవేమో కూరగాయలు, ఇవే మామిడికాయలు, జ్యూస్ చేయబోయే మామిడికాయ. మామిడికాయలని ముందుగా ఇలా కడిగి నీళ్ళల్లోనే ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అప్పుడు ఇది మందులు వేసి అలా పండిస్తారు కదా, సో ఒంట్లో వేడి చేరకుండా ఉంటుంది, వేడి చేయదు. అందుకే మామిడికాయలను ఎప్పుడు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుతారు. సో ఒక అరగంట సేపు ఇట్లాగా నీళ్ళల్లో వేసి నానబెట్టేసేయాలి. తర్వాత ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక 5-10 నిమిషాలు ఆరనివ్వాలి, తడి లేకుండా. ఇలా పొడి క్లాత్తో తుడిచి ఫ్యాన్ కింద ఒక 5-10 నిమిషాలు బాగా ఆరనివ్వాలి, తడి తగలకుండా చూసుకోవాలి జ్యూస్ చేసేటప్పుడు కూడా. మ్యాంగో జ్యూస్ ప్యూరీ అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తొక్కులు సపరేట్గా తీసేయాలి, నీట్గా తీసేసి దాంట్లో నుంచి తీసిన టెంకెలో ఎంతో కొంత ఇంకా మ్యాంగో జ్యూస్ మిగిలే ఉంటుంది. ఆ టెంకెలు ఒక బేషన్లో మంచినీళ్ళు వేసి ఆ టెంకెలు దాంట్లో వేయాలి. 1 by 1 టెంకెలు వేసి నీట్గా ఇలా చేస్తూ ఉంటే నీట్గా దీంట్లో అసలు కొంచెం కూడా లేకుండా మొత్తం ఆ వాటర్లో వచ్చేస్తుంది. మనం చివరికి మ్యాంగోస్ అన్నీ అయిపోయేసరికి ఇది కూడా మ్యాంగో జ్యూస్ చిక్కగా అయిపోతుంది.
మామూలుగా పెద్ద మిక్సీలో వేస్తే కనుక తొందరగా అయిపోతుంది. మా దగ్గర పెద్ద మిక్సీ లేదు, పాడైపోయింది. సో అప్పటి వరకు ఇదే అన్నమాట. సో ఇప్పుడే చేస్తున్నాం. ఇలా మిక్సీ చేసుకొని ప్యాక్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ బంగినపల్లి మామిడికాయలను కూడా ఇట్లాగే సేవ్ చేసుకోవచ్చు. అయితే దాంట్లో కొంచెం షుగర్ వేయాలి. ఇట్లా షుగర్ వేసేసి పెట్టేయచ్చు. అయితే ప్యాకింగ్ ఎప్పుడైనా సరే ఫుల్గా చేయకూడదు, హాఫే వేయాలి. లేదంటే ఇంకా ఉబ్బుతుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో హాఫ్ వేస్తే సరిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. చిన్న ప్యాక్సే చేసుకోవాలి. మరీ పెద్దవే ఒక బ్యాగ్ 2 బ్యాగ్స్ చేసుకొని మళ్ళీ తీసి అది కూలింగ్ తగ్గిపోయి మళ్ళీ రూమ్ టెంపరేచర్కి వచ్చేసి మళ్ళీ మనకి ఎంత కావాలో అంత తీసుకొని అలా కాకుండా ఇలా చిన్నది తీసుకుంటే గడ్డ కడుతుంది. మనం తినాలి అనుకున్నప్పుడు ఒక 2 minutes వాటర్లో వేసేస్తే, నార్మల్ వాటర్లో ఈ బ్యాగ్ అట్లా పెట్టేస్తే కూలింగ్ తగ్గిపోయి వెంటనే తినొచ్చు. టేస్ట్ అసలు ఏమాత్రం మారదు. దట్స్ ఇట్. బాయ్ బాయ్.